ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఈ రోజు మన సబ్స్క్రైబర్ మనకి ఒక కామెంట్ చేసినమాట. అతని పేరు వచ్చేసి సురేంద్ర బాబు. ఇతనేం అడిగిందంటే, హాయ్ సార్, అప్పి, పియాగో, బజాజ్ మ్యాగ్జిమా, అతుల్ కార్గో ఆటోలో ఏది బాగుంటుంది? ప్లీజ్ చెప్పరా సార్, నేను తీసుకోవాలి, ఏ ఆటో అయితే బాగుంటుంది అని చెప్పేసి కామెంట్ చేసిన అనమాట. ఇప్పుడు దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మీకు గత కొద్ది రోజుల కిందనే మీకు ఈ యొక్క అప్పి ఆటో టు బజాజ్ ఆటోకి కంపారిజన్ వీడియో అనేది చేసి ఏది బాగుంటుందని చెప్పినమాట. ఇప్పుడు ఏంటంటే మనోడు అడిగిన దాంట్లో అతుల్ ఆటో అనేది యాడ్ చేసిన అనమాట. దాని గురించి ఇప్పుడు ఈ మూడింటి గురించి ఒకసారి మనం క్లియర్గా మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి అప్పి ఆటో అండ్ బజాజు అండ్ ఈ యొక్క అతుల్ ఆటో చూసుకుంటే, అప్పి ఆటో వచ్చేసి మన అప్పి కంపెనీ వాళ్ళది, బజాజ్ వచ్చేసి బజాజ్ కంపెనీ వాళ్ళది, అతుల్ ఆటో వచ్చేసి అతుల్ కంపెనీ వాళ్ళది అనమాట. అయితే ఈ మూడింటికి ఇంజన్ విషయానికి వస్తే ఫస్ట్ అప్పి అండ్ అతుల్ ఆటోకి సేమ్ టు సేమ్ గ్రూస్ ఇంజన్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ నడిచేవి కూడా ఎటువంటి ఎక్కువ సెన్సార్ సిస్టమ్ అనేది లేకుండా ఓన్లీ క్లిప్పింగ్ హీటింగ్ పెరుగుతూ ఉండేది ఈ యొక్క అతుల్ ప్లస్ అప్పి ఆటో. ఇప్పుడు కార్గో ఆటో అనమాట. కార్గో అయినా ప్యాంజర్ అయినా సేమ్ టు సేమ్ ఆటో ఇంజన్ అనేవి లభిస్తున్నాయి అనమాట. ఇందులో బజాజ్ చూసుకుంటే ఈ రెండింటితో పోల్చుకుంటే బజాజ్ ఆటోకి ఏంటంటే సెన్సార్ బండి అనమాట. వీటితో ఇప్పుడు ఈ అప్పి ఆటో అండ్ ఈ యొక్క అతుల్ ఆటో అనేది బ్యాటరీ పీకేస్తే బండ్లు అనేది స్టార్ట్ అవుతాయి. బజాజ్ మెగా అనేది బ్యాటరీ పీకేస్తే స్టార్ట్ అనేది కాదనమాట. పుల్లి సిస్టమ్ ఉంటుందే కానీ పుల్లి ఉన్నా కానీ బ్యాటరీలో పర్సంటేజ్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఎందుకంటే బ్యాటరీలో పర్సంటేజ్ ఛార్జింగ్ అనేది ఉంటేనే ఈ యొక్క బండి స్టార్ట్ అయినప్పుడు మోటార్ అనేది డీజిల్ ట్యాంక్లో ఉన్న డీజిల్ అనేది దానికి కరెంటు మోటార్ అనేది తీసుకొని పంపుకు అనేది సప్లై చేసేది అనమాట. కాబట్టి దీనికి ఈ సిస్టమ్ ఉంటుంది. మన అప్పి అండ్ అతుల్ ఆటోకి ఏంటంటే మనం తాడే స్టార్ట్ చేస్తే ఫుల్లీ ఉంటుందిలే కానీ ఫుల్లీ ఫిట్టింగ్ అనేది ఉంటుందిలే కానీ తాడే స్టార్ట్ చేస్తే ఏమైందంటే మనం ఏదైతే లొడకలో ఉండే డీజిల్ ట్యాంక్లో డీజిల్ ఏదైతే ఉంటుందో అది మోటార్తో అనేది లాగదనమాట. మోటార్ కాకుండా దీనికి ఏంటంటే కిక్కర్ అనేది స్పీడ్ పంప్ అనేది ఉంటుంది అనమాట. దానివల్ల అదేంటంటే ఇంజన్ రన్ అయ్యేటప్పుడు పుల్ల లెఫ్ట్ రైట్ బయటికి లోపల కొట్టడం వల్ల ఈ యొక్క డీజిల్ అనేది కిక్కర్లో స్పీడ్ పంప్ అనేది నడిచి డీజిల్ ట్యాంక్లో ఉండే డీజిల్ అనేది పైకి తీసుకొని ఇంజన్ పంపుకి సప్లై అనేది చేయడం జరిగింది అనమాట. ఇది ఈ యొక్క అప్పి అండ్ అతుల్ అనేది. కాబట్టి ఈ రెండింటికి ఏంటంటే సెన్సార్ సిస్టమ్ కాదు. ఇంకోటి ఏంటంటే మనం ఎలా అయినా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. పుల్లితో స్టార్ట్ చేయొచ్చు, అలాగే మన సెల్ఫ్తో స్టార్ట్ చేసుకోవచ్చు, నెట్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. అయితే బజాజ్ మెగా కూడా నెట్ స్టార్ట్ చేయొచ్చు, పుల్లితో స్టార్ట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనం సెల్ఫ్తో కూడా స్టార్ట్ చేయొచ్చులే కానీ ఇవన్నీ స్టార్ట్ ఉండాలంటే మెయిన్ బ్యాటరీ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. వాటికి ఉండకపోయినా లేదు కానీ మెగాకి మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే మనం ఈ యొక్క అప్పి ఆటో మైలేజ్ చూసుకుంటే 30 కంపల్సరీగా ఉంటుంది. అప్పితో పోల్చుకుంటే ఈ యొక్క బజాజ్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది అనమాట. అదే ఈ యొక్క అతుల్ ఆటో చూసుకుంటే అతుల్ ఆటో కూడా కంపల్సరీగా 30 అనేది ఉంటుంది అనమాట. ఇక మొత్తం విషయానికి వస్తే ఈ యొక్క వెహికల్ అప్పి విషయానికి వస్తే అప్పి వెహికల్ అనేది రిపేర్ సిస్టమ్ మనం రిపేర్ చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వెహికల్ 90% చాలా వరకు తక్కువ రిపేర్ అని ఉంటుంది అనమాట. ఇప్పుడు ఓన్లీ ఇంజనాలు కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే చాలు. క్లచ్ ప్లేట్ కూడా తొందరగా హెవీ క్లచ్ ప్లేట్ వచ్చింది. మీకు ఆల్రెడీ మనం రివ్యూ కూడా వచ్చినమాట. క్లచ్ ప్లేట్ అనేది కూడా హెవీ వచ్చింది. తర్వాత వచ్చేసి ఈ గేర్ వేలు అంటారా, ఏ బండికైనా సహజం అనమాట. గేర్ వేలు, క్లచ్ వేలు, రేజ్ వేలు తేగడం అనేది, రివర్స్ గేర్ వేలు తేగడం అనేది అన్ని బండ్లకు కూడా సహజం. మోటార్ ఫీల్డ్లో ఏ వెహికల్ తీసుకొచ్చినా కానీ కంపల్సరీగా తెగుతాయి అనమాట. ఎందుకంటే ఎక్కువ శాతం రన్నింగ్ మూవ్ చేస్తాం కాబట్టి మనం వాటిని కంపల్సరీగా తెగుతాయి అనమాట. ఏ వెహికల్కైనా కానీ క్లచ్ ప్లేట్లే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అయితే క్లచ్ ప్లేట్ విషయానికి వస్తే ఈ అప్పికి ఇప్పుడు వచ్చిన ఈ యొక్క అప్పి అండ్ గ్రూస్ అతుల్ ఆటో కూడా కొద్దిగా అనమాట. అయితే వీటి చూసుకుంటే వీటి రెండింటితో పోల్చుకుంటే ఏంటంటే ఈ యొక్క అప్పి ఆటో అండ్ అతుల్ ఆటోతో పోల్చుకుంటే ఏంటంటే ఈ యొక్క మెగాకి తొందరగా అనమాట. ఎందుకంటే స్ప్రింగర్ అండ్ క్లచ్ ప్లేట్ అండ్ స్ప్రింగర్ వస్తుంది కాబట్టి మనం పిచ్చి తోలితే ఏదైనా పోయింది. ఓకే ఫ్రెండ్స్, అయితే దీనికి తగ్గట్టే బజాజ్ బండికి మాత్రం దీనికి తగ్గట్టే ఉంటుంది అనమాట. రేటు కూడా పోతే మాత్రం తొందరగా పోతే మాత్రం కాస్ట్ ఎక్కువ అవుతుంది. అది ఈ అప్పికి అండ్ అతుల్ ఆటోకి క్లచ్ ప్లేట్ పోతే ఇప్పుడున్న ప్రజెంట్ రేట్లో వచ్చేసి 700 ఉందన్నమాట. అంటే మహేంద్ర బెల్ సెట్ అనేది హెవీ కాబట్టి దానికి తగ్గట్టే ప్లేట్లు అనేవి చాలా ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టు రేట్ ఉంటుంది అనమాట. మినిమం 650 కానుండి 700, 800, 1000 అట్లా ఉన్నాయి అనమాట. అంటే దాని రేట్ని బట్టి, క్వాలిటీని బట్టి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి మనం బాడీ విషయానికి పోతే ఈ అప్పి అండ్ బజాజ్ మెగా ఈ యొక్క అతుల్ ఆటో అనేది చూసుకుంటే ఈ అప్పితో పోల్చుకుంటే ఈ యొక్క బజాజ్ అనేది బాడీ కొద్ది మందం ఉంటుందన్నమాట. అదే బజాజ్ అండ్ మన
అప్పి ఆటో మన అతుల ఆటో చూసుకుంటే బజాజ్ పోటీ ఇచ్చింది అనమాట. అతుల ఆటో అనేది బాడీ అనేది అంతమంది ఉంటుంది చాయిస్ అనేది. కాబట్టి ఈ బాడీ విషయంలో మాత్రం 100% బజాజ్ మెగా ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ దానికంటే కొద్దిగా లైట్గా ఎక్కువే ఈ యొక్క అతుల ఆటో అనేది బాడీ ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా దృఢంగా ఉంటుంది అనమాట. అతుల ఆటో అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే ఈ రెండింటితో పోల్చుకుంటే ఏది ఈ యొక్క బజాజ్ అండ్ అతుల ఆటోతో పోల్చుకుంటే ఈ యొక్క అప్పి అనేది బాడీలో కొద్ది తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే హెవీ అనేది అంత హెవీ ఉండదు. అంటే బాగానే ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒక వెహికల్ తయారు చేసినప్పుడు అమ్మటే ఇరిగి పెట్టాడు ఎవరు చేయలే, కానీ ఈ రెండింటితో పోల్చుకుంటే అది కొద్దిగా తక్కువ ఉంటుంది అనమాట. ఇందులో మాత్రం తేడా ఇదే. ఇంకోటి వచ్చేసి స్పీడ్ విషయానికి పోతే మీరు ఈ రెండింటితో పోల్చుకుంటే ఏది అప్పితో పోల్చుకుంటే అండ్ అతుల ఆటోతో పోల్చుకుంటే బజాజ్ మెగా అనేది ఎక్కువ పోయింది. ఎలా అయితే ఎక్కువ స్పీడ్ పోద్దో, ఎంత స్పీడ్ అయితే పోద్దో అంత స్పీడ్ అనేది డీజిల్ అనేది తాగిద్ది అనమాట. లిమిట్ అనేది ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈ రెండు వచ్చేసి స్పీడ్ మినిమం 55 కానుండి 60 వరకు పోతాయి. ఆ 60 స్పీడ్లోనే ఎట్లా పిచ్చి దోలినా కానీ మినిమం కరెక్ట్గా పర్ఫెక్ట్గా 30 మైలేజ్ అనేది కంపల్సరీగా ఇస్తాయి అనమాట. ఇందులో వచ్చేసి వీటిలో వచ్చేసి మైలేజ్ మాత్రం కంపల్సరీగా అప్పి అండ్ అతులు కంపల్సరీగా 30 వస్తాయి. ఆ రెండింటితో పోల్చుకుంటే మైనస్ కొద్దిగా తగ్గేది ఏంటంటే పికప్ ఓవర్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బజాజ్ బండి అనేది మైలేజ్. ఇంకోటి వచ్చేసి రిపేర్ కూడా వచ్చేసి మనం దీంతో అప్పితో అండ్ అతుల ఆటోతో పోల్చుకుంటే బజాజ్ అనేది రిపేర్ రాదు 90%. అంటే రాదనే ఉండదు, రావచ్చు. వస్తే మాత్రం కొద్దిగా కాస్ట్ అనేది కూడా పార్ట్స్ అనేది కొద్దిగా ఎక్కువ అవుతాయి అనమాట. ఇప్పుడు అప్పి ఆటో చెప్పర్ బాక్స్ చూసుకుంటే 450 నుండి స్టార్టింగ్ ఉంటుంది. అదే ఈ బజాజ్ మెగా చెప్పర్ బాక్స్ చూసుకుంటే 1100 1200 అలా ఉందన్నమాట. ఏది గేలెస్ చెప్పర్ బాక్స్ అలా ఉంటుంది అనమాట. ప్రతి పార్ట్ కూడా అలా బజాజ్ వాళ్ళది క్వాలిటీ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది. దాని దగ్గర రేట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే మన అతుల ఆటో చూసుకుంటే దాని ప్రైస్ కూడా ఈ అప్పి దగ్గరే ఉంటుంది అనమాట. ఎందుకంటే అప్పి అండ్ అతులు సేమ్ టు సేమ్ పార్ట్స్ అనమాట. అంటే నేమ్ ఒకటే తేడా ఉంటుంది. అతుల వాళ్ళకి ఏంటంటే అప్పి వాళ్ళది ఏంటంటే పియాగో అని చెప్పేసి ఉంటుంది. పిఓపి సింబల్ వేసి ఉంటుంది అప్పి వాళ్ళకి. గేర్ బాక్స్కి అయినా కానీ అదర్ పార్ట్స్కి ఏమైనా కానీ. ఈ అతుల ఆటోకి అయితే ఏ అని చెప్పేసి వాళ్ళ అతుల సింబల్ వేసి బండి మీద అయినా కానీ బ్రాండింగ్ సింబల్ ఉంటుంది. తర్వాత గేర్ బాక్స్ మీద అయినా కానీ ఉంటుంది. అలాగే వాళ్ళ పార్ట్స్ ఏదైతే మనం తీసుకుంటో ఆ పార్ట్స్ మీద ఉంటాయి అనమాట. ఒక్కొక్క బండికి ఒక్కొక్క తీరు ఉంటుంది అనమాట. ఏదైనా కానీ సెట్టింగు. ఓకే ఫ్రెండ్స్, మీరు తీసుకోవాలనుకుంటే ఇందులో నేను చెప్పేది ఒకటే అనమాట. నాకు బండి పికప్ 60 ఉండాలి, 55 కానీ 65 ఉండాలి అని చెప్పేసి అనుకుంటే మీరు అప్పి అయినా తీసుకోండి. లేదు నాకు ఎక్కువ లోడ్ మోయాలి, ఒక డీజిల్ కొద్ది తాగినా కష్ట ఏం కాదని చెప్పేసి అనుకుంటే మాత్రం మెగా తీసుకోండి. లేదు నాకు డీజిల్ లిమిట్లో తాగాలి, 30 మైలేజ్ బరాబరి రావాలి, నాకు బాడీ హెవీగా ఉండాలని చెప్పేసి అనుకుంటే మాత్రం కంపల్సరీగా అతుల ఆటో తీసుకోవచ్చు. ఇది ఏంటంటే బాడీ డీజిల్ మైలేజ్ బరాబర్ 30 వస్తుంది. బాడీ కూడా చాలా మందంగా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీ యొక్క కామెంట్ మీద ఈ యొక్క వీడియో అనేది తింటే ఇప్పుడు నేను చెప్పిన ఫ్యూచర్స్లో ఏది నచ్చింది, ఏది షూట్ అవుతుందని చెప్పేసి ఆలోచించుకొని మీకు నచ్చిన వెహికల్ అనేది తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే రిపేర్ మెకానిక్లు కూడా ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. ఎందుకంటే మీ దగ్గరలో మెకానిక్లు అప్పి తీసుకున్నా, అతులు తీసుకున్నా, ఈ యొక్క బజాజ్ మెగా తీసుకున్నా కానీ ఈ యొక్క వెహికల్ చేసే మెకానిక్లు అనేవి మీ సర్కిల్లో ఉన్నారా లేదా అని చెప్పేసి చూసుకొని మాత్రం తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అనేది ఇంతే. ఈ వీడియో నచ్చలేకండి. అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.